నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను తిట్టినట్టు చేస్తానుట్లా ఎవ్వలైనా కాంగ్రెస్ బీజేపీల దోస్తాన చూసే నేర్చుకోవాలి. రెండు పార్టీల దోస్తాన ఎట్లుంటదో అందరూ చూస్తున్నదేనాయే. ఇక కిషనాలు సార్ గురించి మొన్న సీఎం సార్ ఏమన్నాడు, తెలంగాణ అభివృద్ధిలా కిషనాలు గారు సాయం చేస్తే ఏడుకో తీసుకుపోవచ్చని అన్నాడు. అటు దిక్కేమో రాజాసింగ్ సారేమో ఆయనకు చెప్పింది ఒకటి, గోడకు చెప్పింది ఒకటి అని దెప్పి కొడిచిండు. రాజాసింగ్ మాటలు గట్టిగా ఎక్కించుకున్నాడో ఏందో గాని సీఎం సారు ఢిల్లీకి పోయి కిషనాలు సార్ను ఏకి పడేసిండు. అది ఎట్లా అన్నది చూడరు మీరే. సీఎం రేవంత్ సార్ కు దగ్గరి దోస్తు కిషనాలు సారే అని చెప్తుంటారు గాని అసొంటి కిషనాలు సార్నే ఢిల్లీకి పోయి ఏకి పడేసిండు. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయిండు గాని తెలంగాణకు కిషన్ రెడ్డి పట్టుకొచ్చింది గాడిదగుడ్డు తప్ప ఇంకేం లేదు. అభివృద్ధికి పెద్ద గుదిబండ ఆయననే. రూపాయి తెచ్చింది లేదు, 10 పైసల పని చేసింది లేదు. ఆయన నుండి దండుగా అనుకొచ్చిండు. సేమ్ ఇవే డైలాగులు మొన్న రాజాసింగులు కూడా కొట్టిండు. కిషనాలు అనేటాయన తెలంగాణ బీజేపీకి పట్టిన పీడ, అది ఇడుస్తే గాని బీజేపీకి మంచి రోజులు రావనుకుంటా ఏకి పడేసిండు. నిజానికి కూడా కిషనాలు సారు ఎంత సమర్థుడో తెలంగాణ పబ్లిక్ కు తెల్వదా. కొద్ది పెద్ద ప్రాజెక్టులు పట్టుకొచ్చిండా ఏం కథ. పాలి రాష్ట్రం ఆంధ్ర అన్ని ఎగదన్నుకోబోతుంటే తెలంగాణకు ఒక్కటన్నా పెద్ద ప్రాజెక్టు రావాలని రైల్వే స్టేషన్లల్లా లిఫ్టులు పెట్టించే గొప్ప ప్రాజెక్టులు తెచ్చిన మనిషాయే. కరోనా కాలంలో చిప్స్ వంచి పెట్టిన మహానుభావుడు. గాసొంటి మనిషి తెలంగాణకు నిధులు పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తాడని నమ్మినోళ్ళకుండాలే ఫస్ట్. ఆయననే అట్లంటే కేంద్రం సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఇంకా సూపరు. అన్న పట్టుకొచ్చిన ప్రాజెక్టులు పెడతందుకు కరీంనగర్ కే కాదు అసలు తెలంగాణలో జాగే దొరుకుతలేదు. నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలవక ఎట్టికి పారబోస్తుండ్రు పాపం సర్కారోళ్ళు. గంత మంచి బీజేపీ కేంద్ర మంత్రులున్నారు తెలంగాణ నుంచి. ఎంత పుణ్యం చేసుకుంటే గాని అసొంటోళ్ళు దొరకరని అంటుర్రు రాజకీయాలు తెలిసినోళ్ళు.